తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య ఫైట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రులు కొండా సురేఖ వర్సెస్ వివేక్ వెంకటస్వామి ఒక ఫైట్ నడుస్తోంది. మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. తనకు చెప్పకుండా అటవీ శాఖ అధికారులతో వివేక్ సమీక్ష చేయడంపై సీఎంఓకు కొండా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఉపాధి గనుల శాఖ మంత్రికి అటవీ శాఖతో సంబంధం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని పోడు భూములకు సంబంధించి మంచిర్యాల కలెక్టర్ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో వివేక్ సమీక్ష నిర్వహించారు అనేది కొండా సురేఖ కంప్లైంట్. మంత్రి కొండా సురేఖకు చెప్పకుండా సమీక్ష చేయడంతో ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాక పంచాయతీకి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వరుసగా కొండా సురేఖ చుట్టూ కొన్ని రకాల వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ చూసుకోవాల్సినటువంటి బాధ్యతల విషయంలో ఇప్పుడు వివేక్ తలదూర్చడం పట్ల కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో వివేక్ ఏంటి సంబంధం అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఉపాధి గనుల శాఖ మంత్రికి అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది?